శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఏడు మిరియాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ఎవ్వరైనా సరే మీ మాట విని తీరాల్సిందే. ఆ పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు వీడియోలో అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క పరిహారాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో అందరూ కూడా జై వారాహి అని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజైతే ఎవరి గురించి అయితే మీరు మనసులో తలుచుకుంటున్నారో, ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో వారి కోసం ఈ వీడియో అన్నమాట. ఈ 7 మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలండి, ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. 7 మిరియాలని మనం ఎందుకు చెప్పాము అంటే కనుక, ఈ యొక్క వీడియోలో మిరియాలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ తెలియచేస్తాను. ఖచ్చితంగా అది తెలిసిన తరువాత మీరే మీ యొక్క మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని చేసుకుంటారు. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం ఇది. 7 మిరియాలు అనేవి 7 జన్మల దరిద్రాన్ని దూరం చేస్తాయట. ఈ 7 మిరియాలు అనేవి మన జీవితాన్నే మారుస్తాయి. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాయి. 7 మిరియాలు అనేవి మన బాధల్ని కూడా తొలగిస్తాయి. అంటే మీరు గమనించినట్లయితే కనుక, బాధ అనేది మన దరిదాపుల్లో రాకుండా తరిమి కొట్టేస్తాయి. మన పురాణ గ్రంథాల్లో పెద్ద పెద్ద మహానుభావులు ఈ పరిహారాన్ని చేసి వారి అనుభవాలతో చెప్పినటువంటి మాటలే ఇవన్నమాట. మనకు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని పురాణ పండితుల ద్వారా తెలిసింది కాబట్టి ఎవ్వరైనా చేసుకోవచ్చు. మిరియాలు అనేవి దూరం చేస్తూ ఉంటాయి. వీటికి చాలా మంచి పేరు ఉంటుంది. పురాణాల్లో చాలామంది ఈ పరిహారం అనేది చేసి వారి బాధ నుంచి, వాళ్ళ సమస్యల నుంచి కూడా బయటపడ్డారు. ఎవరైనా సరే మన మాట వినాలి అన్నా, మన మాటకి విలువ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. మనం చెప్పేటప్పుడు మన మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలి. మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేసి అంటే ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా మనకి పనికి వస్తుంది. చాలాసార్లు ఏంటంటే ఇంట్లో కానీ ఎక్కడైనా మనకి నచ్చిన దగ్గర కావచ్చు, లేదా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, మన మాట వీళ్ళు వినట్లేదు, మన మాట వినాలి, మన చేయి పైన ఉండాలి అనుకున్నప్పుడు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక మంచి మాట చెప్పాలి అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని మీరు కూడా చేయండి. ఈ మాటని అలుసుగా చూస్తున్నారు, లేదా లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. నువ్వేంటి చెప్పేది అంటే, కొంతమంది ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఏంటి వీళ్ళు చెప్తే మనం వినాలా అనేటువంటి ఒక భావనతో ఉంటారు. ఒక దృష్టి ఎంత మంచిదైనా, ఒక మాట ఎంత మంచిదైనా సరే తేలిగ్గా తీసేసి అవతల పడేస్తూ ఉంటారు. అప్పుడు మనం చెప్పేది మంచి మాట అయినా కూడా వాళ్ళు వినకపోతే మనకి కోపంతో పాటు బాధ కూడా కలుగుతూ ఉంటుంది. అంటే కళ్ళల్లోంచి నీళ్లు కూడా తిరిగేటువంటి సందర్భాలు ఉండే ఉంటాయి చాలామందికి. కాబట్టి అలా ఎవరైనా సరే మనల్ని పట్టించుకోకుండా, మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారంటే మనం కూడా వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడవచ్చు. కానీ మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం ఏమీ కూడా తిరిగి మాట్లాడకుండా సైలెంట్గా మనకి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మన వల్ల తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మన నోరు మూసేటట్లు చేస్తుంది. అది వాళ్ళకి అర్థం కాదు. అలా వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే మనం ఇలా సైలెంట్గా ఉంటున్నామనే విషయం వాళ్ళకి అర్థం కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రేమించి విడిపోయి ఉన్నవాళ్ళు కూడా, మీ మీద కోపంగా ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం కోసం ఖచ్చితంగా 7 మిరియాలు అయితే సరిపోతాయి అన్నమాట. సపోజ్ ఎవరెవరు చేసుకోవాలి అనే సందేహం ఎవరికైనా ఉంటే కనుక
భార్య కోసం భర్త కోసం చేసుకోవచ్చు, లేదా భర్త భార్య కోసం, అలాగే భార్య భర్త కోసం. ఇలా ఇద్దరు సంతోషంగా ఉంటే, అంటే ఒకవేళ ఏదైనా మధ్యలో ఎవరో వచ్చారు మూడో వ్యక్తి, వారి వలన మీకు గొడవలు జరుగుతూ ఉన్నాయి, మాటలు పడుతూ ఉన్నారు, మీ మాట మీ భర్త వినటం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక చెడు అభిప్రాయంలో ఉండిపోయి ఉన్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు. అలా చేయటం వలన వాళ్ళకి ఆ విషయం తెలియక ఆ మాటలు అనేది వెనక్కి తీసేసుకునేలాగా చేస్తుందన్నమాట. నిజం అనుకొని ఇద్దరు కూడా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకొని గొడవలు పడుతూ ఉంటారు. ఆడపడుచులు కానీ అంటే భార్య మాట వినలేదని, భర్త మాట వినలేదని, ఏదో ఒకటి మనం ఏ పని చేసినా కూడా వాళ్ళకి నచ్చకుండా ఉండటం, మన పైన చాడీలు చెప్తూ ఉండటం, అప్పుడప్పుడు భర్త తెలిసి తెలియని వాడు అదే నిజమనుకొని చెప్పి భార్యని బాధ పెడుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిజానిజాలు గ్రహించుకుని భార్య యొక్క విలువ తెలుసుకునేటప్పటికీ చాలా సమయం అనేది పడుతుంది వాళ్ళకి. వాళ్ళ మధ్య గొడవలు పోవటానికి కూడా ఎంతో కాలం గడిచిపోతూ ఉంటుంది. అలా విడిపోయిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చేయకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా మనకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఒక్క రాత్రిలోనే మీకు ఈ పరిహారం ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశమైపోయి మీ మాట అనేది వింటారు. దీనికి మీరు ఏం చేస్తారంటే కనుక సింపుల్గా 7 మిరియాలు అనేది తీసుకోండి. 7 మిరియాలు తీసుకుని ఎడమ చేత్తో పట్టుకోండి. ఆ 7 మిరియాలని కూడా అంటే మీ చేతిలో ఉంచి మూసివేయండి. ఈ పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దీనిని పగటిపూట అస్సలు చెయ్యకూడదు. మీరు రాత్రి నిద్రించే ముందుగా చేసుకుంటే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఎప్పుడు కూడా రాత్రి వేళే కరెక్ట్ సమయం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇలా మరీ చెప్తున్నాము అనేది అంటే రాత్రిపూటే చేయమనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే భోజనం చేశాక చేయాలి. భోజనం చేయకుండా కూడా చేయకూడదు. మీరు భోజనం చేశాక ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము, ఇంకా ఏ పనులు మనం పెట్టుకోవటం లేదు అనుకున్నప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్తో ప్లెజెంట్గా కూర్చుని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. 7 మిరియాలు తీసుకొని అది ఎవరైనా సరే, మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే, ఇష్టపడిన వ్యక్తి అయినా సరే, పిల్లలైనా సరే, అంటే పిల్లలు అంటే మీ మాట వినకుండా మీ పిల్లలు తప్పుదోవ పడుతూ ఉండి ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకి తెలియకుండానే స్నేహితుల సావాసం వలన, పక్క పిల్లల యొక్క మాటల ప్రభావితం వలన మీ మాట వినకుండా మీ చేయి జారిపోతూ ఉంటారు కదా. అలా పిల్లల కోసమైనా మీ భర్త మీ మాట వినకపోయినా సరే, కొంతమంది భార్యలు భర్తను హింసించే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా భర్తల్ని అనకూడదు కదండి. అలా భార్యలు హింసించేవారు ఉంటారు. వారి కోసం భర్త అయినా కూడా ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అన్నమాట. అలాంటి భార్యలు మారాలి అన్నా సరే భర్తలు ఖచ్చితంగా పరిహారాన్ని ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. 7 మిరియాలు తీసుకుని ఎడమ చేత్తో పట్టుకొని మీ పిడికిల్ని మూసివేసి ఏ మనిషి గురించి అయితే చేస్తున్నారో వారు మీ మారాలి అని అనుకుంటున్నారో వారిని మనస్సులో తలుచుకుంటూ 3 సార్లు మీ మనసులో చెప్పుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు స్వప్న అనుకోండి. స్వప్న నా మాట వినాలి, నేను చెప్పినట్లుగా వినాలి, స్వప్న నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఏది చెప్తే అదే వినాలి, నా మాటను గౌరవించాలి. ఇట్లా మీరు మనస్సులో 3 సార్లు అయితే ఖచ్చితంగా అనుకోవాలన్నమాట. ఈ మధ్య వేరే వాళ్ళ గొడవలు పెడుతున్నారు, అవన్నీ కూడా పోవాలి, అవన్నీ కూడా తనను పట్టించుకోకూడదు. లేదంటే అబ్బాయి అనుకోండి, మీరు కోరుకున్న అబ్బాయి ఎవరైనా సరే మీ మాటను వినాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలి, నేను అనుకున్న విధంగా మేమిద్దరం కలిసి సుఖ సంతోషాలతో ఉండాలి. ఇలా భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, అలాగే అత్తమామలు, ఆడపడుచులు అంటే ఎవరైనా అండి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇలా చేయొచ్చా అమ్మ, వేరే వారి కోసం చేయొచ్చా, లేదా మా చెల్లెళ్ళ కోసం చేయొచ్చా అని మళ్ళీ కామెంట్లో పెడుతూ ఉన్నారండి.
అందుకోసమనే పర్టికులర్గా నీకు ఎవరెవరు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నామన్నమాట. అలా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిలో మార్పు అనేది రావాలి అని మీరు మనస్సులో తలుచుకోవాలన్నమాట. అలాగే భర్త గురించి, భార్య గురించి మీకున్న కోరికలు కూడా వారి యొక్క పేరు 3 సార్లు చెప్పుకొని, అలాగే వారాహి అమ్మని కూడా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా మనసులో వీలైతే తలుచుకోండి. తద్వారా అమ్మ మనకంతా కూడా మంచి చేస్తారు. అలాగే మన మనసులో ఉన్నటువంటి బాధను కూడా ఆ తల్లి తీసివేస్తారన్నమాట. మిరియాలకు మన బాధను గ్రహించేటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా 7 మిరియాలతో ఈ పరిహారం అనేది చేసుకోవాలి. అలా 3 సార్లు మనసులో చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మిరియాలను ఒక వైట్ పేపర్లో తీసుకొని వాటిని మీరు ఖచ్చితంగా అంటే తెల్లటి కాగితం మీద 7 మిరియాలు అనేది వేసేసేయండి. వేసి బయటకు వెళ్ళి ఇంటి బయట ఆరు బయట కూర్చొని 2 కర్పూరం బిళ్ళలు దాని మీద పెట్టేసి అగ్గిపుల్ల సహాయంతో మీరు శుభ్రంగా దానిని కాల్చి బూడిద చేసేయండి. ఈ పరిహారం మీ ఇంట్లో సింక్ దగ్గరైనా లేదంటే బయట అయినా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా బాల్కనీ లాగా ఉన్నా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసిన తరువాత కాళ్ళు చేతులు అనేది ఖచ్చితంగా కడుక్కోవాలి. ఇది మీరు మస్ట్ అండ్ షుడ్గా పాటించవలసినటువంటి ఒక నియమం. అందుకే మీకు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది మీరు ఖచ్చితంగా ఏదంటే గిన్నెలు ఏదైనా ఒక దానిలో పెట్టేసి పూర్తిగా ఆ 7 మిరియాలు అనేది కాలిపోవాలన్నమాట. అయితే ఇక్కడ మీరు కాల్చుతున్న తరువాత ఆ బూడిదను మాత్రం నీళ్లతో కొట్టేసేయండి. అంటే బూడిద ఇంట్లో ఉంచకూడదు. శుభ్రంగా నీళ్లు పెట్టి ఆ యొక్క బూడిద అనేది మీ ఇంట్లో ఎక్కడ కూడా కనపడకుండా నీటితోటి కొట్టేసేయండి. సింకులో చేసుకుంటే ఇంకా సులభంగా ఉంటుంది మీకు ఈ పరిహారం అనేది. అలా చేసిన తరువాత అవతల మనిషిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇక్కడ కాల్చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ మిరియాలు అనేవి అవతల మనిషిని మార్చడానికి పనికొస్తాయి. కొన్ని నెగటివ్ ఎనర్జీ ఉందో అవతల మనిషి నుంచి పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి 7 మిరియాలు అనేది తీసుకొని మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని మీ మనసులో వారి పేరుని మీకు కావలసిన విధంగా వారు మారాలి అని 3 సార్లు చెప్పుకొని తరువాత వాటిని వైట్ కలర్ పేపర్లో పెట్టేసి ఈ విధంగా కాల్చి బూడిదనేది చేసి నీటితో కొట్టేయాలన్నమాట. ఎవరైతే ఈ పరిహారాన్ని మంగళవారము, అమావాస్య రోజు, శుక్రవారం అయితే చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారు కోరుకున్న విధముగా ఎదుట వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంత గొప్పవారైనా ఎంత కండలు తిరిగిన వారైనా సరే మీరు చెప్పే మాటకు ఎదురు చెప్పకుండా మీ మాట విని తీరవలసిందేనమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై వారాహి అని కామెంట్ చేయండి.